ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూశారు కదండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. మనం చేసిన ప్రతి పాపము కూడా మనము అనుభవించాల్సిన శిక్షని దేవుడు అనుభవించి మనకు నీతిమంతుని అనే వస్త్రాన్ని మనకు దేవుడు ధరింపచేశాడు. మనమందరము కూడా పాపులు, మీ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, మనమందరము కూడా మనలో ఉన్న ప్రతి పాపమును కూడా ఒప్పుకొని దేవుని యందు పశ్చాత్తాపపడి మనం నిజమైన తండ్రిని అర్థం చేసుకొని రక్షణ తీసుకునే వారికి లాగా ఉండాలండి. మారు మనసు పొందే వారికి లాగా ఉండాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వారికి లాగా ఉండాలండి. మనం కూడా నీతిమంతుల వల్ల మార్చబడే వారికి లాగా ఉండాలండి. ప్రతి ఒక్కరూ కూడా మనం రక్షణ తీసుకొని మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా జీవించే వారికి లాగా ఉండాలని ఆశపడుతూ ఈరోజు వాగ్దానం మీతో మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా రక్షణ తీసుకొని మారు మనసు పొంది ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూడండి. ఆమేన్.